డైరెక్టర్ మారుతి పైన అయితే సీరియస్ అయ్యారు, గరం అయ్యారు ఎన్టీఆర్ గారి అభిమానులు అయితే. డైరెక్టర్ మారుతి గారు ప్రభాస్ గారితో రాజాసాబ్ అనే సినిమా ఇస్తాడు. మన అందరికీ తెలిసిన విషయమే. ఈ రాజాసాబ్ సినిమాకి సంబంధించినటువంటి సాంగ్ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ ప్రభాస్ గారి కటౌట్కి ఎన్ని డైలాగులు పెట్టినవి చిన్నవైపోతాయని మాట్లాడుతూ నేను అందరిలాగా కాలర్ ఎగిరేసి చెప్పను అనే మాటనైతే మారుతి గారు ఈ సాంగ్ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడడం అయితే జరిగింది. ఎన్టీఆర్ గారి అభిమానులు అయితే సీరియస్ అయిపోయారు మారుతి గారి మీద. అయితే మారుతి మాట్లాడే డైలాగ్ లేనిది అసలు ఏం అనుకుంటున్నాడు మారుతి అని చెప్పేసి మారుతి మీదనైతే సోషల్ మీడియా వేదికగా తీవ్రమైన విమర్శలు చేస్తూ, అదేవిధంగా మారుతికి ఒక విధంగా వార్నింగ్ ఇస్తూ, మారుతి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి డైరెక్టర్ మారుతి గారికి అయితే స్ట్రైట్గా క్వశ్చన్స్ వేస్తూ ఎన్టీఆర్ గారి అభిమానులు అయితే మారుతి మీద అయితే సీరియస్ అయ్యారు. మనందరికీ తెలుసు, గతంలో టీడీపీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే ఎన్టీఆర్ గారి అభిమానులను ఉద్దేశిస్తూ, ఎన్టీఆర్ గారిని ఉద్దేశిస్తూ ఒక ఆడియో ఏదైతే రిలీజ్ అయిందో దాంతో ఆ రోజున మనం అందరం చూసినాం. ఎన్టీఆర్ గారి అభిమానులు ఏకంగా ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించి ఎమ్మెల్యే క్షమాపణ చెప్పినా కూడా ఎన్టీఆర్ గారి అభిమానులు వెనక్కి తగ్గలేదు. ఎన్టీఆర్ గారి అభిమానులు ఒక్కసారిగా తన హీరో మీద ఉన్న అభిమానాన్ని ఆ రోజున చూపిస్తే ఎమ్మెల్యే సైతం వెనకడుగు వేయాల్సిన స్థితికి ఆ రోజునైతే చూసినాం మనం. అదేవిధంగా మారుతి ఏదైతే అందరిలాగానే కాలు ఎగిరేనని చెప్పేసరికి ఎన్టీఆర్ అభిమానులకు మరొకసారి అయితే కోపం వచ్చింది. ముఖ్యంగా ఎన్టీఆర్ గారు, రితిక్ రోషన్ గారు నటించినటువంటి వార్ 2 సినిమా ఏదైతే ఉందో దానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎన్టీఆర్ గారు ఆయన అభిమానులను ఉద్దేశిస్తూ, ముఖ్యంగా యావత్ సినిమా సంబంధించినటువంటి అభిమానులను ఉద్దేశిస్తూ కాలర్ ఎగిరేసి మరీ చెప్పిండు. మనందరికీ తెలుసు సినిమా ఎట్లుండబోతుంది అనే విధంగా. ఆ తర్వాత మనందరం చూసినాము. ఎందుకంటే ఎన్టీఆర్ గారు అభిమానులు జోలికి వస్తే ఆ ఎమ్మెల్యేని సైతం వదలకుండా వాళ్ళు చేసిన విధానం ఏదైతే ఉందో, పోరాటం ఏదైతే ఉందో మనం చూసినాము. అదేవిధంగా మారుతి విషయంలో కూడా వాళ్ళు అదే విధంగా గరమయ్యారు. ఆ రోజున వార్ 2 సినిమాలో కాలర్ ఎగిరేసింది మా ఎన్టీఆర్ గారు. ఇది మా ఎన్టీఆర్ గారిని ఉద్దేశిస్తూనే ఈయన మాట్లాడినట్టుగా మాకు అనిపిస్తుంది. సో మారుతి నువ్వు మాట్లాడే ముందు జాగ్రత్త అంటూ సోషల్ మీడియాలో రకరకాలుగానైతే విమర్శలు చేశారు. మరొక వైపు ప్రభాస్ గారి సినిమాకి సంబంధించిన అది ఏదైతే ఈవెంట్ ఉందో దాని సాంగ్కు సంబంధించిన ఈవెంట్ ప్రభాస్ గారి అభిమానులను ఉత్తేజపరచాలనే విధంగానే మారుతి చెప్పిండు అని చెప్పేసి ప్రభాస్ గారి అభిమానులు మారుతికి సపోర్ట్ చేస్తూ, అటు ఎన్టీఆర్ అభిమానులు, ఇటు ప్రభాస్ గారి అభిమానులు మొత్తానికైతే గరంగానైతే ఏదైతే రాజాసాబ్ సినిమా ఉందో దానికి సంబంధించిన ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయినప్పుడే ఈ విధంగా ఒక్క డైలాగ్ ఏదైతే ఉందో ఆ డైలాగ్ వల్ల ఈ రోజున ఎన్టీఆర్ గారి అభిమానులకైతే కోపాన్ని తెప్పించినట్టుగా అయితే స్పష్టంగా కనబడుతుంది. మరొక వైపు ప్రభాస్ గారి అభిమానులందరూ మారుతికి సపోర్ట్గా నిలిస్తే మరికొంతమంది ఇలా మాట్లాడడం తప్పు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మొత్తానికైతే ఫైనల్గా ఎన్టీఆర్ గారి అభిమానులు ఏదైతే సీరియస్ అయ్యారో దానికి మారుతి అయితే ఎన్టీఆర్ గారి అభిమానుల ఆగ్రహానికి మారుతి అయితే దిగొచ్చిండు. మారుతి నేను ఆ ఉద్దేశం అయితే చెప్పలేదు, నాకు ఎన్టీఆర్ గారి అభిమానులు చాలా సందర్భాల్లో నాకు సపోర్ట్ చేశారు, వాళ్ళను ఏదైనా నొప్పించి ఉంటే నేను క్షమించండి అని సారీ అయితే మారుతి గారు చెప్పారు. మొత్తానికి మారుతి గారు మరి సారీ చెప్పిండు. మరి ఎన్టీఆర్ అభిమానులు ఇప్పటికైనా శాంతిస్తారా? మారుతి గారి మాటలు వాళ్ళని నొప్పించి వాళ్ళు నిజంగా బాధ పెట్టినాయా చూస్తున్నాము. అట్లానే మాటలు అయితే ఎన్టీఆర్ అభిమానులు అయితే బాధ పెట్టినట్టుగానే కనబడుతున్నాయి. సో ఎన్టీఆర్ గారి అభిమానుల దాటికి అయితే మొత్తానికి మారుతి దిగొచ్చి క్షమాపణ అయితే చెప్పిండు. సో దీంతోనైనా ఎన్టీఆర్ అభిమానులు కూల్ అవుతారో లేదో చూడాలి. అదేవిధంగా రాజాసాబ్ సినిమా ఏదైతే ఉందో విపరీతమైన అంచనాల నడుమ సినిమా రిలీజ్ అవ్వబోతుంది. ప్రభాస్ గారి అభిమానులు చాలా రోజుల తర్వాత ప్రభాస్ గారిని ఒక మాస్ లుక్లో, అదేవిధంగా ఒక కామెడీ టైమింగ్ తోటి, అదేవిధంగా హర్రర్తో కూడిన సినిమాని మారుతి ముందు వేస్తారు. వాళ్ళైతే సినిమా మీద చాలా అంచనాలతో ఉన్నారు. మారుతి ఈ సినిమాని విజయ తీరానికి చేరుస్తా అని చెప్పి ఆశపడుతున్నారు. మరొక వైపు చిన్న చిన్న వివాదాల వల్ల ఇట్లా అభిమానుల మధ్యలో కూడా ఒక డైరెక్టర్ ఏదో మాట అంటే అభిమానుల మధ్య ఘర్షణలకు తావిస్తున్నాయి. ఇలాంటివి జరగకూడదు. టాలీవుడ్లో ఇలాంటి వాతావరణానికి ఫ్యూచర్లో తావు లేకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మొత్తానికి ఎన్టీఆర్ గారి అభిమానుల కోపానికి మారుతి అయితే క్షమాపణ చెప్పిండు. మీ అభిప్రాయంలో కామెంట్లో తెలియజేయండి. జై హింద్.